100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టూరిస్టులకు శుభవార్త. ములుగు జిల్లాలో కొత్తగా టూరిస్ట్ ప్లేస్ యాడ్ అయింది. ఇప్పటికే ఏటూరు నాగారంతో పాటు ములుగు చుట్టుపక్కల అన్ని కూడా చాలా అద్భుతమైన ప్లేస్లు ఉంటాయి. ములుగు అనగానే మనకి దట్టమైన అడవులు కనిపిస్తే అడవుల మధ్యన ఒక మంచి రిసార్ట్ వచ్చింది. ఆ రిసార్ట్ ఏంటి, అక్కడ ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఏంటి, చూడాల్సిన అంశాలు ఏంటి విషయం అంతా మాట్లాడడానికి ములుగు డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ ఐఎఫ్ఎస్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మోదీజీ. సార్ ములుగు అనగానే ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన ఫారెస్ట్, పక్కనే మాకు సమ్మక్క సారక్క జాతరలు జరుగుతుంటాయి. అంత అద్భుతమైన ప్లేస్ అండి. అలాంటి ప్లేసులు ఇప్పటికే మీరు ఏటూరు నాగారంతో పాటు చాలా ప్లేసులు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా బ్లాక్ బెర్రీ రిసార్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. అసలు బ్లాక్ బెర్రీ రిసార్ట్ కాన్సెప్ట్ ఎవరిది, అక్కడ ఏ విధంగా రావాలి, వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ నేచర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, సెక్యూరిటీ ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి చెప్పండి. ముందు మీకు గుడ్ మార్నింగ్. ఇట్స్ అ నైస్ డే టుడే. ఎర్లీ మార్నింగ్ వీఆర్ హ్యావింగ్ దిస్ డిస్కషన్. అండ్ లాస్ట్ టైం మనము డిస్కస్ చేశాము, ఇక్కడ ఒక బ్లాక్ బెర్రీ ఐలాండ్ అనేది ఒక జంగల్ క్యాంప్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఒక జంగల్ క్యాంప్ ఉంది. రిసార్ట్ వేరే కాన్సెప్ట్ ఉంది. రిసార్ట్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. జంగల్ క్యాంప్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. రిసార్ట్ అనేది కొంచెం లగ్జూరియస్ గా ఉంటది. మీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటది. మీకు స్విమ్మింగ్ పూల్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ అది ఉంటది. బట్ దట్ ఈస్ విద్ ఇన్ ది కాంక్రీట్ జంగల్స్. రిసార్ట్ ఇస్ జనరలీ విద్ ఇన్ ఆల్ లిటిల్ అవుట్ సైడ్ కాంక్రీట్ జంగల్స్. బ్లాక్ బెర్రీ ఇస్ ప్యూర్లీ అ నేచర్ క్యాంప్. అది ఒక ప్యూర్లీ నేచర్ క్యాంప్ ఉంది. ఫారెస్ట్ మధ్యలో చుట్టుపక్కల మొత్తం ట్రీస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, వాగు ఉంది. మధ్యలో చాలా మంచి శాండ్ బెడ్ ఉంది. ఆ శాండ్ బెడ్ పైన టెంట్స్ వేసి, కొన్ని బ్యాంబూతో సెక్యూరిటీ స్ట్రక్చర్స్ వేసి, దెర్స్ వన్ రెస్టారెంట్ ఏరియా దట్ వీ హెవ్ క్రియేటెడ్. ఇవన్నీతో ఒక జంగల్ క్యాంప్ స్వరూపంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ తయారు చేయడం జరిగింది. నా బ్లాక్ బెర్రీ ఐలాండ్ is hardly 230 to 250 kilometers from Hyderabad. హైదరాబాద్ నుంచి ఘట్కేసర్ టు వారంగల్ టు ములుగు టు బ్లాక్ బెర్రీ ఇది రూట్ ఉంది. క్లారిటీగా చెప్పాలి అంటే NH 163 మీద ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు బ్లాక్ బెర్రీ. ఇట్ ఈస్ రైట్ ఆన్ ది మెయిన్ హైవే. ఇట్ ఈస్ విద్ ఇన్ ది ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యలో ఉంది. ఇన్ ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ టూరిజం జోన్ కింద ఇది తయారు చేయడం జరిగింది. ఓకే, ఒక పర్సన్ బ్లాక్ బెర్రీ ఐలాండ్ కి వస్తే వాట్ హీ కెన్ ఎక్స్పెక్ట్? వీ హ్యావ్ గాట్ టెంటెడ్ అకామిడేషన్. దెన్ దే విల్ బి సమ్ స్మాల్ గేమ్స్, వాలీబాల్ కానీ ఆర్చరీ కానీ, సమ్ స్మాల్ యాక్టివిటీస్. ఇదితో దెన్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ ట్రెక్కింగ్ యాక్టివిటీస్. ట్రెక్కింగ్ అంటే జంగల్లో పోయి గుట్టలో వేసి యూ కెన్ సీ ది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా ఫ్రమ్ ది డీప్ ఇన్సైడ్ కోర్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా ఫ్రమ్ ది హైయెస్ట్ పాయింట్. సో అది ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఒక 1.5 to 2 months లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వీఆర్ ప్లానింగ్ టు ఇంట్రొడ్యూస్ సఫారీ ఏటూరు నగరం శాంక్చురీ ఏరియా. సో ఇది కూడా బ్లాక్ బెర్రీ ఐలాండ్, బ్లాక్ బెర్రీ జంగల్ విల్డర్నెస్ క్యాంప్ కి we will attach చేసి people who will come they can enjoy it. ఓకే సార్, మార్నింగ్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత మీరు వెల్కమ్ డ్రింక్ ఏమి ఇస్తారు, లేదంటే డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ మొత్తం ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? సో ప్యాకేజ్ అనేది ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 3:30 to 4 in the evening. 3:30 to 4 కి జనాలు రావాలి. Just as an example, 3:30 to 4 in the evening అప్పుడు చెక్ ఇన్ ఉంటుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్
Friday evening, Friday afternoon, a person can start from Hyderabad at around 12 or 1. 3:30, 4 వరకు ఆయన he can reach Blackberry. Once he reaches Blackberry, ఒక వెల్కమ్ కిట్ ఇస్తాం. We will give one welcome kit. దాని తర్వాత లోపల వచ్చి we will be giving them welcome drinks. These welcome drinks are nothing but locally wild fruits తో made juice ఉంటది. It will be free of all inorganic substances, free of fertilizers, chemicals, free of pesticides and all. So it is very organic drink we are going to give. దాని తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఉంటుంది, ప్లేయింగ్ యాక్టివిటీస్ లైక్ వాలీబాల్ ఆర్ ఆర్చరీ ఆర్ జస్ట్ నేచర్ హగ్గింగ్, నేచర్ లవింగ్. ఇన్ ది ఈవినింగ్ వీ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హై టీ. హై టీ అంటే స్నాక్స్. So snacks also will be from locally made food only. Then అక్కడ స్నాక్స్ లో సర్వపిండి చెక్కలు ఉంటాయా? సర్వపిండి చెక్కలు మీరు లాస్ట్ టైం నాకు చాలా మంచి ఐడియా ఇచ్చారు, ఈ సర్వపిండి చెక్కలు. దెన్ లోకలీ మేడ్ ప్రాబబ్లీ బ్యాంబూ చికెన్ కూడా తయారు చేయడానికి వీఆర్ ట్రయింగ్. అదొకటి పక్క గారెలు ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆల్ థింగ్స్ ఈ పసరా ప్రాంతంలో చాలా మంది ఉంటారు, ఈ లోకల్ డెలికేసీస్ తయారు చేయవాళ్ళు. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, వాళ్ళతో అటాచ్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ ది ఫుడ్. Then in the night we are going to serve them dinner. After dinner they can go to the veg or non-veg? Dinner is veg, non-veg, both combined. So a person who is interested in having vegetarian dinner will be served vegetarian. Person who is interested in having non-veg will have non-veg. Sir, అక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చికెన్ లో నాటు కోడికి ఇష్టపడతారు, మీరు ప్రొవైడ్ చేస్తారా? ఎస్, నాటు కొడి కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ స్లోలీ ఈ బ్యాంబూ చికెన్ కూడా అక్కడ తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే. సో డిన్నర్ తర్వాత దెన్ క్యాంపింగ్ యాక్టివిటీ ఉంటుంది. క్యాంపింగ్ అంటే ఫస్ట్ బాన్ఫైర్ ఇస్ చుట్టుపక్కన కూర్చొని పీపుల్ కెన్ జస్ట్ రిలాక్స్, ఎంజాయ్, కెన్ హ్యావ్ టాక్స్. దెన్ మన సైడ్ నుంచి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కొన్ని వైల్డ్ లైఫ్ రిలేటెడ్ స్టోరీస్, నేచర్ రిలేటెడ్ స్టోరీస్, కన్జర్వేషన్ రిలేటెడ్ స్టోరీస్, ఇవన్నీ యాజ్ అ డిస్కషన్ విత్ ది విజిటర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. అవసరం ఉంటే ఇఫ్ వీ హ్యావ్ టైమ్ వీ విల్ ఆల్సో ట్రై టు ఇంట్రొడ్యూస్ సమ్ లోకల్ ట్రైబల్ డాన్సెస్ ఆల్సో. బికాజ్ ఈ ప్రాంతంలో కల్చర్, ట్రెడిషన్ ఇది కూడా జనాలకి తెలవాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి, అండ్ ఇట్ హ్యాస్ టు బి ప్రమోటెడ్. సో ఈ ప్రమోషన్ కోసం ముఖ్యంగా కోయా డాన్సెస్ అండ్ ఎనీ అదర్ ట్రైబల్ డాన్సెస్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ అండ్ వీల్ బి షోయింగ్ ఇట్ టు ది విజిటర్స్. ఓకే. దెన్ నైట్ స్టే ఇన్ ది టెంట్స్. దెన్ ఎర్లీ మార్నింగ్, after in the early morning we are going to have a small trek అనేది ఒక స్మాల్ ఓల్డ్ ఫోర్టిఫికేషన్ ఉంది, జనగలంచా ఇస్ ది నేమ్. సో ఓల్డ్ ఫోర్ట్ ప్రాబబ్లీ అది చాళుక్య రాష్ట్రకూట ఎరా ఫోర్ట్ ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఏఎస్ఐ నుంచి వీఆర్ గ్యాదరింగ్. వన్స్ దట్ డీటెయిల్స్ కమ్ వీల్ బి ఏబుల్ టు టెల్ ఎగ్జాక్ట్లీ వెన్ దిస్ ఫోర్ట్ వాస్ బిల్ట్, బట్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఫోర్ట్. అండ్ అక్కడ నుంచి అది గుట్ట పైన ఉంది, అక్కడ నుంచి వ్యూ చాలా మంచిగా ఉంది. సో దట్ ఈస్ జస్ట్ అ స్మాల్ ట్రెక్ ఆఫ్ అరౌండ్ 1.5 to 2 kilometers. ట్రెక్ తర్వాత మళ్ళీ జంగల్ క్యాంప్ కి వచ్చి, బ్లాక్బెర్రీ జంగల్ క్యాంప్ కి వచ్చి దే విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత దే కెన్ freshen up. We have got toilet facilities, washroom facilities also, water facilities also. Freshening tarvata, breakfast tarvata, then checkout time. So by 10:30, 11 in the morning, checkout time untadi. So 3:30 to 4 previous day evening to 10:30, 11 the next day morning. Sir, enta per day enta per head enta? So presently ఈ రేట్ we have fixed at around 2,000 rupees per head. 2,000 rupees per head per stay is what we have fixed. ఈ 2,000 rupees లో they will have all these things whatever we have discussed, trekking facility, food, breakfast,
welcome drinks, snacks, all the activities. ఇవన్నీ will be covered under 2,000 rupees per head. అచ్చా సార్, మీరు 1 day తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మరొక రోజు ఉండాలంటే ఉండొచ్చా పేమెంట్? Second day, now as we discussed earlier, కొన్ని activities we are trying to add. Activities such as jungle safari, we are trying to add jungle safari also. ఒక 1.5 to 2 hours కోసం jungle safari. Then other trekking spots also we are going to add just after some time. Apart from that, they can have religious tourism in places like Medaram, Mallur or Ramappa temple. And second day kuda vallu stay cheyochu. అచ్చా, They can extend the stay for second day also. So that facility also is there. ఓకే సార్, మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది నాన్ వెజ్ గా ఉన్నది కాబట్టి లిక్కర్ కూడా కావాలంటారు, స్మోక్ చేయొచ్చా? So first thing, ఈ జంగల్ క్యాంప్ అనేది is not అంటే it is for peace of mind, for calm, to make a person calm. Because జంగల్ లోపల స్టే చేస్తే చాలా మంచిగా ఉంటది, we will be in the midst of the nature. But ఆ నేచర్ కి హార్మ్ ఉండదు. We should not harm the nature. నేచర్ కి హార్మ్ ఎట్లా వస్తుంది అంటే స్మోకింగ్ తో వస్తుంది, బికాస్ ఇట్ విల్ కాజ్ వైల్డ్ ఫైర్, జంగల్ ఫైర్. Liquor is a very bad thing for our own health also, and it creates nuisance to the people who have come in the jungle camp. So smoking is totally banned, liquor is totally banned. ఓకే. And again, third thing is plastic. Plastic is a wonder material. Daily life lo మనము plastic use చేస్తాము, but irresponsible dumping of plastic in our homes, in our surroundings, and in forest and in jungles and in nature causes lot of harm. So plastic also is banned in that place. So oka person akkada vaste, he should be clean of all these three things: smoking, liquor, and plastic. Okay. Yes. సార్, మీ దగ్గర వచ్చిన సెల్ ఫోన్ లొకేషన్ ఉంటుందా? సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి రావా? యా, సో అక్కడ సెల్ ఫోన్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఐ థింక్ జస్ట్ వన్, ఐ థింక్ జియో ఓన్లీ వస్తుంది, దట్ టు ఓన్లీ 1 or 2 సిగ్నల్స్. ది బ్యూటీ ఇస్, మీరు డైలీ లైఫ్ లో సెల్ ఫోన్స్ యూజ్ చేస్తారు. ఆ సెల్ ఫోన్స్ లో మీ వన్స్ యూ కమ్ హోమ్ అట్ అరౌండ్ 6:30 or 7 to 10, 11, 12 వరకు అట్లీస్ట్ 15 to 20 కాల్స్ డైలీ ఉంటుంది. ఆ 15 to 20 కాల్స్ అటెండ్ చేయిన తర్వాత నైట్ టైం ఇఫ్ యూ వాంట్ టు స్లీప్, యూ విల్ బి ఆల్వేస్ ఇన్ దట్ టెన్షన్. అదే ఇది ఫోన్ వచ్చింది, అది ఫోన్ వచ్చింది, ఇది అటెండ్ చేయాలి, అది అటెండ్ చేయాలి. ఆ ఇంటెన్షన్ ఇస్, జంగల్ క్యాంప్ లో వచ్చిన తర్వాత పర్సన్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ది టెన్షన్స్. సో ఇదితో ఈ మొదలు పెట్టడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత యూ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ది సెల్ ఫోన్. సో జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. ఎనీవేస్ సెల్ ఫోన్ విల్ ఆల్సో నాట్ వర్క్ బికాస్ సిగ్నల్ ఆల్సో ఇస్ నాట్ దేర్. సార్, మీరు లాస్ట్ టైం ఒక కాన్సెప్ట్ చెప్పారు, ఫారెస్ట్ హగ్. యా, అది ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ? ఎస్. సో ఇఫ్ యూ సీ, హైదరాబాద్ లో కూడా నేను చూశాను, అంటే యాడ్స్ లో చూశాను, దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీ హగ్గింగ్, ఫారెస్ట్ హగ్గింగ్, ఫారెస్ట్ బేదింగ్, అది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఇస్ అ జాపనీస్ కాన్సెప్ట్. మీరు నేచర్ మధ్యలో వెళ్ళి ట్రీస్ కి హగ్ చేసి, యూ కెన్ గెట్ దట్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్, అండ్ దట్ మేక్స్ మెడిటేషన్ ఈజియర్ అండ్ దట్ కామ్స్ యువర్ మైండ్. సో సేమ్ వే బ్లాక్బెర్రీ ఐలాండ్ లో, బ్లాక్బెర్రీ విల్డర్నెస్ క్యాంప్ లో కూడా చుట్టుపక్కన మొత్తం ఫారెస్ట్ ఉంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత a person can easily hug trees, can easily have forest bathing, can easily sit and relax. So a forest hugging, tree hugging concept kuda ikkada we are implementing. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చాను అనుకోండి, కేవలం బ్లాక్బెర్రీ కాకుండా ఇంకా దారిలో ఏం చూసుకొని రావచ్చండి, లేదా రిటైల్ గా నేను చూడొచ్చు? యా, సో ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా ప్లేసెస్ ఉన్నాయి. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, వన్స్ యూ రీచ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఒక ఫోర్ట్ ఉంది, భువనగిరి ఫోర్ట్. దట్ ఈస్, ఐ థింక్, సల్తనత్ పీరియడ్ ఫోర్ట్ ఉంది. చాలా బ్రహ్మాండం, ఓన్లీ ఆన్ అ సింగిల్ రాక్ షీట్ ఫోర్ట్ ఉంది.
దెన్ యూ కెన్ గో టు యాదాద్రిగుట్ట టెంపుల్, ఒక చాలా ముఖ్యం టెంపుల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాంతో ముందు వెళ్తే స్వర్ణగిరి టెంపుల్ ఉంది. దీస్ ఆల్ ఆర్ ఆన్ NH 163, జస్ట్ 1 or 2 kilometers ఫ్రమ్ NH 163. ఈ స్వర్ణగిరి టెంపుల్ దాటిన యూ విల్ కమ్ టు వారంగల్. వారంగల్లో వచ్చి యూ కెన్ విజిట్ 1000 Pillar టెంపుల్, భద్రకాళి టెంపుల్, వరంగల్ ఫోర్ట్. సార్ వరంగల్కి తర్వాత మీరు చెప్పిన భువనగిరికి మధ్యలో జైన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసుకుని రావచ్చు కదా? ఎస్ కరెక్ట్, అది మర్చిపోయాను నేను. జైన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. చూసుకొని వారంగల్ దెన్ వారంగల్లో ఫోర్ట్, 1000 Pillar టెంపుల్, భద్రకాళి టెంపుల్. వారంగల్లో వీ హ్యావ్ గాట్ వారంగల్ జూ యాజ్ వెల్, కాకతీయ జూ. ఆ కాకతీయ జూ కూడా రీసెంట్లీ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ టైగర్స్ అండ్ బైసన్. సో అది కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో అ మేజర్ అట్రాక్షన్ ఫ్రమ్ వారంగల్. వన్స్ యూ స్టార్ట్ టు ములుగు, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు, యూ విల్ బి వెల్కమ్డ్ అట్ గట్టమ్మ టెంపుల్ తర్వాత ములుగు వస్తుంది. ములుగు తర్వాత యూ కెన్ గో టు రామప్ప టెంపుల్. ఒక 1000 years old టెంపుల్ ఉంది. దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ కూడా వచ్చింది. వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఇన్ కంప్లీట్ ఇండియన్ నేషన్. జస్ట్ బిసైడ్ రామప్ప టెంపుల్ రామప్ప లేక్ ఉంది, అక్కడ బోటింగ్ చేయొచ్చు. ఫ్రమ్ రామప్ప యూ కెన్ స్టార్ట్ టువర్డ్స్ పసరా. ఒక పసరా నగరం అనేది ఒక విలేజ్ ఉంది, టౌన్ ఉంది. బిఫోర్ పసరా యూ హ్యావ్ గాట్ లక్నవరం లేక్. Laknavaram Lake is one of the iconic lakes in the Telangana state. Bridge అనేది చాలా ఐకానిక్ ఉంది. యూ కెన్ హ్యావ్ యువర్ సెల్ఫీస్, ఫోటోస్, వీడియోస్, బోటింగ్స్, ఎవ్రీథింగ్. వన్స్ యూ స్టార్ట్ ఫ్రమ్ లక్నవరం లేక్ అండ్ కమ్ టువర్డ్స్, దెన్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టువర్డ్స్ బ్లాక్బెర్రీ ఐలాండ్. అపార్ట్ ఫ్రమ్ బ్లాక్బెర్రీ ఐలాండ్, సేమ్ రూట్ లో ముందు వెళ్తే యూ విల్ గో టు మల్లూర్ టెంపుల్, మంగాపేట్ మండల్లో ఇన్ ములుగు డిస్ట్రిక్ట్. After Mallur, you can also go to Bogota Waterfalls. Bogota Waterfalls is sometimes called as Niagara Falls of Telangana. Acha, Niagara, okay. Niagara Falls of Telangana. So, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే అక్కడ బొగతా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన లక్ష్మీ నరసింహ టెంపుల్ కూడా ఉంది కదండి? అవును, అదే మల్లూరు టెంపుల్ అంటే మల్లూరు నరసింహస్వామి టెంపుల్. ఓకే సార్, బొగతా వాటర్ ఫాల్స్ తీసుకుని మళ్ళీ బ్యాక్ రావచ్చా, లేదా భద్రాచలం వాళ్ళకి వెళ్ళిపోవచ్చా? అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళొచ్చు. భద్రాచలం రామస్వామి టెంపుల్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ టెంపుల్స్. ఫ్రమ్ దేర్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్. సో ఇట్లా ఒక సర్కిట్ లాగా ఉంది. అ పర్సన్ హూ విల్ స్టార్ట్ ఆన్ ఫ్రైడే కెన్ ఈజీలీ స్పెండ్ 2 days యూ విజిటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓ, కానీ ఒక నైట్ మాత్రం బ్లాక్బెర్రీ ఉండాలి. బ్లాక్బెర్రీ ఉండాలి, ఎస్. ఓకే సార్, మీకు బ్లాక్బెర్రీలో రిసార్ట్ కానీ బుక్ చేయాలంటే ఎలా, ఏ విధంగా, ఆన్లైన్ చేయాలా? సో బ్లాక్బెర్రీ బుకింగ్ ఓన్లీ ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ లో వెళ్ళాలి, బుక్ చేయాలి. దర్ ఇస్ అనదర్ ఆప్షన్ దట్ వీ హావ్ ఇంట్రొడ్యూస్డ్. మీ సేవా సర్వీసెస్, మీ సేవా డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ అన్ యాప్ కాల్డ్ మీ టికెట్. ఆ మీ టికెట్ లో వెళ్ళి ఒక ఆప్షన్ ఉంది, పార్క్స్ లో వెళ్ళి యూ కెన్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ బుకింగ్ బ్లాక్బెర్రీ ఐలాండ్. మీరు బ్లాక్బెర్రీ ఐలాండ్ కి సెలెక్ట్ చేయాలి. అక్కడ హౌ మెనీ అడల్ట్స్, హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్, అది సెలెక్ట్ చేయాలి, పే చేయాలి. అండ్ యూ విల్ బి గివెన్ విత్ అ QR కోడ్. ఆ QR కోడ్ తో మీరు రావాలి ఇక్కడ బ్లాక్బెర్రీ ఐలాండ్ దగ్గర. అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ ది నైట్ స్టే. ఓకే సార్, సెక్యూరిటీ యాంగిల్ ఏముంటదండి? జంగిల్ అంటే ఒకప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, మూవ్మెంట్ లేకపోయినా ఇంకా ఫారెస్ట్ లో. ఎస్, కరెక్ట్. సో బ్లాక్బెర్రీ ఇస్ విత్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియా, బట్ దానితో భయపడడానికి అవసరం లేదు. ఇప్పుడు యానిమల్స్ తో కానీ వేరే వైల్డ్ యానిమల్స్ తో కానీ దర్ ఇస్ నో ఇష్యూ. బికాస్ మా సైడ్ నుంచి ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఆల్సో we will deploy our staff, we will deploy our people, we will deploy our force. ఒక 5 to 6 members ఉంటారు. Apart from that, our Blackberry Island is covered. From 3 sides it is covered. So wild animal movement Blackberry Island will not be there. So it is a very safe place. Okay. సార్, మీరు తాడ్వాయి ఆ ప్రాంతంలో
టైగర్ వస్తుందన్న దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ ఉందంటారా? సో సి అంటే ఆ టైగర్ వచ్చింది అనుకోండి మీకు ఎకో టూరిజం డెవలప్ అవుతుంది కదా అక్కడ. అవును, కరెక్ట్. సో ఈ తాడ్వాయి ప్రాంతం, నాట్ ఓన్లీ తాడ్వాయి ప్రాంతం బట్ మొత్తం ములుగు అడవి ప్రాంతంలో టైగర్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్రెసెంట్లీ ఛత్తీస్గఢ్ నుంచి ఒక టైగర్ కూడా వచ్చింది నా డిస్ట్రిక్ట్ లో, అండ్ అది ఇక్కడే తిరుగుతుంది. ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మధ్యలో ఏ ఫారెస్ట్ కంటిన్యూస్ ఫారెస్ట్ ప్యాచ్ ఉంది, అక్కడ తిరుగుతుంది ఆ టైగర్. సో ఎస్, ఇన్ ఫ్యూచర్ ఇన్ అనదర్ 5 years or 7 years కానీ వీ విల్ బి హ్యావింగ్ టైగర్స్. ఇప్పుడు రైట్ నౌ ఇన్ తెలంగాణ స్టేట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండ్ కావల్ టైగర్ రిజర్వ్, 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ టైగర్ రిజర్వ్స్ లో టైగర్ సఫారీ కూడా ఉంది. చాలా మంది అక్కడ వెళ్ళి టైగర్ కూడా చూస్తారు, వేరే యానిమల్స్ కూడా చూస్తారు. సిమిలర్లీ ఇన్ అనదర్ 5 to 6 years ఇక్కడ కూడా రెసిడెంట్ టైగర్స్ వస్తారు. ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ వీ విల్ హ్యావ్ రెసిడెంట్ టైగర్స్. సో బిఫోర్ దాట్ ఓన్లీ దిస్ ఇయర్, అంటే ఇంకా 2 months 2.5 months లో ఒక సఫారీ ఆల్సో వీఆర్ ఇంట్రొడ్యూసింగ్. సో ఆ సఫారీకి ఇఫ్ లక్ పర్మిట్స్, ఇఫ్ లక్ ఇస్ ఫేవరబుల్, వీ క్యాన్ సైట్ టైగర్స్ ఇన్ అనదర్ 4 to 5 years. బట్ రైట్ నౌ సఫారీలో వెళ్తే వీ క్యాన్ సైట్ యానిమల్స్ లైక్ ఇండియన్ గాస్, బైసన్స్, జాయింట్ స్క్విరల్స్, చీతల్, స్పాటెడ్ డియర్స్, సాంబార్స్, నీల్ గైస్, ఇవన్నీ స్పాట్ చేయొచ్చు. అవుతుంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, మీరు టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగుంది, కానీ ఈ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో కార్నివల్ ఏమైనా చేస్తారా అక్కడ? కాట్ అంటే కార్నివల్స్ ఓకే, యా, కార్నివల్స్ ఇస్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. ఎందుకంటే మేజర్ టూరిజం లొకేషన్స్ లో కార్నివల్స్ లాగా ఫెస్టివల్స్ దే ఆర్ క్రియేటింగ్, దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుష్కర్ ఫెస్టివల్ రాజస్థాన్ లో, రన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ ఇన్ గుజరాత్. సో ఇట్లాని కార్నివల్స్ కూడా ఇక్కడ పెట్టొచ్చు, బికాస్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఈ కార్నివల్ ఇస్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. ఐ విల్ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. బట్ yes, in future we have to do something on these lines as well. ప్రకృతి ప్రేమించాలనుకున్నా, టెన్షన్ దూరంగా ఉండాలనుకున్నా ఖచ్చితంగా ములుగు జిల్లాకు రండి అంటున్నారు డిఎఫ్ గారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఉన్న టెన్షన్ మర్చిపోతాం. అక్కడ ఉన్న చెట్టుని కానీ హక్కు చేసుకుంటే మనకు లేని ఎనర్జీ ఎక్కడిదో పాజిటివ్ థింగ్స్ అన్నీ వస్తాయి. అంతేకాకుండా మన చరిత్ర తెలుసుకోవచ్చు, నచ్చిన ఫుడ్ తినచ్చు. అక్కడ ఉన్న ముఖ్యంగా సర్వపిండి చెక్కలు కానీ లేదా చిన్న చెక్కలు కానీ, అదేవిధంగా నాటుకోడి, జొన్న రొట్టె, రాగి, ఇవన్నీ కూడా అక్కడ మంచిగా నోరూరించే వంటకాలు అక్కడ లోకల్గా ఉన్న ఆదివాసీలు కానీ అక్కడ గిరిజనులు తయారు చేస్తారు. కాబట్టి దాని టేస్టే వేరే ఉంటుంది. ముఖ్యంగా టెన్షన్ లేకుండా కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ కావాల్సుకున్న వారు ఖచ్చితంగా బ్లాక్ బెర్రీకి రండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటూ రాహుల్ గారు చెప్తున్నారు. ఇది రాహుల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you so much. Nice talking to you. Thank you sir.